functionaries, right from the statutory and non-statutory state of Papali. Okay, this is for all the bundles, all the divisions, irrespective you are facing of the polls. Prepare chesi munde petteste, then wherever the amendments are required, we will do it accordingly. So this for anything, any reference, any procedures, any critical decisions, you can discuss with them because they will be reporting directly to the district election authority. And so, ఈ మాస్క్ కానీ ఈ హ్యాండ్ శానిటైజర్స్ వేసుకోవడానికి మాత్రం ఖచ్చితంగా అన్ని చోట్ల పెట్టండి. ప్రతి పోలింగ్ స్టేషన్స్ లో అట్లీస్ట్ టేక్ అ ప్రింట్ అవుట్ అండ్ పుట్ ఇన్ ఆడియోస్. Okay, for the entire process. So overall supervision and superintendence of this polling process, the subdivision level, will be handled by the RDOs and sub-collectors. The entire process, like they are the deputy district election authorities. So they are you are designated as an EDEAs. So you can avail that. Officers on the dais. Guntur Urban SP గారికి, అడిషనల్ SP RF గారికి, SCB హ్యాండ్ శానిటైజర్స్ ఆర్ గ్లౌస్ కానీ ఆర్ ఫేస్ షీల్డ్ కానీ ఇదన్నీ కూడా in ample share all the knowledge and share whatever the experience you have with all the four of you. Okay, ఈ చేయి వాష్ చేసుకొని వస్తే ఖచ్చితంగా మన పోలింగ్ పర్సన్స్ కూడా ఎక్స్పోజర్ తగ్గిపోతుంది. సో మేక్ దర్ ఇస్ అవేర్నెస్ అవైలబుల్ బట్ స్పెసిఫిక్ మొబైల్ టీమ్ ఇదందరికీ కూడా ఈ సఫిషియెంట్ ప్రికాషనరీ ఎక్విప్మెంట్స్ ఐటమ్స్ వాళ్ళకి ఇచ్చేసేయాలి. First of all, our government employees who are all involved in this COVID operations, our police, I will give them a proper hand in terms of doing all these arrangements. For example, MPDOs will be the responsible person in preparing all the poll materials. So the important is your ballot box and ballot paper and intelligibility. ఇది చాలా ఇంపార్టెంట్. మిగిలిన of any declarations కానీ or any information we will receive చేసేది valid అంటే then scrutiny time లో valid అవుతుంది. ట్రాన్స్పరెంట్ మేనర్ గా జరపాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఆఫీసర్ మీద ఉంటుంది. లెట్ us all strive to make this happen. చాలా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా we have to work according to the instructions issued by the State Election Commission. Let us all drive that point home. చాలా చాలా ముఖ్యమైన ఇష్యూ. ఈరోజు while serving as officers of the district, we need to be very careful. Detailed గా కలెక్టర్ గారు ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏం చేయాలి, ఎట్లా ఉండాలి అని ముఖ్య అంశాలను చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేవిధంగా ఐ రిక్వెస్ట్ ఆల్ ద పోలీస్ ఆఫీసర్స్ దట్ నో ద డీటెయిల్డ్ ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఎలక్షన్. దయచేసి ప్రతి ఒక్క SHO కలెక్టర్ గారు ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్స్ ఇట్ షుడ్ బి ఆన్ యువర్ ఫింగర్ టిప్స్, ఎస్పెషలీ పోలీస్ ఆఫీసర్స్. ఎలాగో రెవెన్యూ కౌంటర్ పార్ట్స్ MROలు కానీ ఎంపీడీలు కానీ అందరికీ దీని మీద మంచి అవగాహన ఉంటుంది. కానీ ఇది మన లా అండ్ ఆర్డర్ ఇష్యూ మనకి సంబంధించినటువంటి కాదు అని ఒక భావనలను దయచేసి పెట్టుకోకండి. దయచేసి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ ఈ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఒక హ్యాండ్ బుక్ ఉంటుంది, మొత్తం ప్రొసీజర్ ఎలా జరపాలని ఒక హ్యాండ్ బుక్ ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్స్ మా జిల్లాలో దీని మీద మంచి అవగాహన తీసుకొని ప్రతి ఒక్క ఆస్పెక్ట్స్ మీద మీకు పట్టు రావాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దట్ వే దినేష్ వాట్ ఇట్ వాస్ వెరీ గుడ్. అందరికీ ఇప్పుడు ఒక అవగాహన వచ్చినట్లు అయింది. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు టేక్ అ డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్. ఎందుకంటే రేపు మీరు గ్రౌండ్ మీద ఉన్నప్పుడు 3:30 పోలింగ్ అయిపోయింది, ఎవరిని అలౌ చేయవద్దు, ఎప్పుడు వరకు అలౌ చేయాలి, ఎవరిన ఓటింగ్ అలౌ చేయాలి, గేట్స్ ఎక్కడ క్లోజ్ చేయాలి, వెదర్ దోస్ పీపుల్ ఆల్రెడీ ఇన్సైడ్ ఆర్ అలౌడ్ టు గో ఇన్సైడ్ ఆర్ నాట్ అండ్ క్యాస్ట్ దేర్ ఓట్, ఇలాంటి చిన్న చిన్న డౌట్లు వస్తాయి. నామినేషన్ రోజు
క్యాండిడేట్ తో పాటు ఎంతమంది లోపలికి వెళ్ళొచ్చు, ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ వస్తుంటాయి. ఇఫ్ యూ హ్యావ్ అ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది రిటర్నింగ్ ఆఫీసర్స్ ప్రొసీజర్స్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ గురించి మీ అవగాహన ఉంటే చాలా స్మూత్ గా ఇది you can carry out your duties. That is one important thing. Also, I request the collector in sufficient quantities, if this handbook or even abstract of the handbook for officers on the ground, abstract మీరు తయారు చేసుకున్నట్లు ఇచ్చేస్తే మా వాళ్ళు because of shortage of time they might not go through because of bulk. If it's like 3 or 4 pages, it will be excellent for our law and order officers. Immediate గా వెంటనే దాన్ని abstract న చదువుకొని మనకి లా అండ్ ఆర్డర్ పరంగా ఏదైతే అవసరాలు ఉంటాయి దాన్ని నేర్చుకొని డౌట్స్ ఉన్నప్పుడు ఇమీడియట్ గా మీ ఎంఆర్ఓ మీ రెవెన్యూ కౌంటర్ పార్ట్స్ తో క్లారిఫై చేసుకుంటే చాలా బాగుంటుంది. 2-3 ఇంపార్టెంట్ పాయింట్స్ అంశాలు ఇప్పుడు కలెక్టర్ గారు డిస్కస్ చేసి నేను మరొకసారి నేను పెడతాను. కీపింగ్ ది పోలింగ్ ఏరియా ఆర్ ద పోలింగ్ లొకేషన్ క్లియర్ ఆఫ్ అన్వాంటెడ్ పీపుల్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎవరో ఒక 10 మంది లెఫ్ట్ లో గ్యాదరింగ్ ఉంటారు, దయచేసి వాళ్ళని వెంటనే క్లియర్ చేసుకోవడం. అదేవిధంగా ఇప్పుడు ఈ స్టాల్స్ పెట్టుకోవడానికి ఒక చాలా అలవాటు ఉంది, చాలా ఒక 100 మీటర్స్ అవతల పెట్టుకుంటారంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక ప్యాకెట్ కానీ ఏదో ఒక చిన్న వాటర్ బాటిల్ ఇస్తారు, అవతల ఒక పార్టీ వాళ్ళు చెప్తారు వారు అక్కడ పెట్టుకున్నారు మేము పెట్టుకుంటామంటారు. సో మీరు అందరూ చాలా సీనియర్ ఆఫీసర్స్ రెవెన్యూ అండ్ పోలీస్ వాళ్ళు మీరు చూసారు, చాలా ఎలక్షన్స్ ఈ ముందు జరిపారు. దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ ఫ్రిక్షన్. సో ఆల్రెడీ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఐడియా ప్రకారంగా మీ లోకల్ వార్డ్ సెక్రటరీస్ కానీ ఎవరైనా యూజ్ చేసుకొని ఫస్టే ప్రతి ఒక్క ఓటర్కి మీరు ఆ ఓటింగ్ స్లిప్స్ అందిస్తే ఇట్ విల్ బి స్మూత్ సేవింగ్ ఫర్ ఆన్ ద ఓటింగ్ డే ఆర్ ద పోలింగ్ డే. సో దట్ ఈస్ వన్ రిక్వెస్ట్ కలెక్టర్ గారికి. నెక్స్ట్, the Honorable State Election Commission also stressed on this. COVID precautions, especially frontline mana revenue adhikarulu, police adhikarulu evaru unnaru దయచేసి పాటించండి. చాలా చాలా ఇంపార్టెంట్. మనము చాలా ఇంపార్టెంట్ డ్యూటీ చేపడుతున్నాం కాబట్టి మన రెస్పాన్సిబిలిటీస్ తో పాటు we should be responsible for our health also. శానిటైజింగ్ చేసుకోవడం, ఫేస్ మాస్క్లు, అదేవిధంగా టైం టు టైం హ్యాండ్ వాష్ చేసుకోవడం, ఇవన్నీ కూడా సఫిషియంట్ ప్రికాషన్ తీసుకొని యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దట్. కలెక్టర్ గారికి ఈ సభామూలకంగా ఒక రిక్వెస్ట్ కూడా ఉంది. పోలింగ్ లొకేషన్స్ ఎక్కడెక్కడ దేర్ ఆర్ నో కాంపౌండ్ వాల్స్ ఆర్ ఎనీథింగ్, ఐ రిక్వెస్ట్ దట్ బేసిక్ బ్యారికేడింగ్ బీ డన్. ఇట్ గోస్ అ లాంగ్ వే ఇన్ రెగ్యులేషన్ ఆఫ్ క్రౌడ్. నెంబర్ 1, లా అండ్ ఆర్డర్ పరంగా కూడా మనం చూస్తే చాలా హెల్ప్ఫుల్ ఇది. సర్వింగ్ ఆఫ్ ద పీపుల్ కానిస్టేబుల్స్ ఫర్ సర్వింగ్ ఆఫ్ పోలింగ్ లొకేషన్స్. ఇది 100 మీటర్ బ్యారికేడింగ్ అండ్ ఎక్కడెక్కడ పోలింగ్ లొకేషన్స్ దగ్గర ఇది బ్యారికేడింగ్ లేవు, కాంపౌండ్స్ లేవు, దయచేసి లోకల్ రెవెన్యూ అథారిటీస్ మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అకార్డింగ్లీ యూ కెన్ గెట్ ఇట్ బ్యారికేడెడ్. ఇట్ గోస్ ఎ వెరీ లాంగ్ వే ఇన్ ఎన్షూరింగ్ స్మూత్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్. దయచేసి మా ఎస్హెచ్ఓలకి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీ కౌంటర్ పార్ట్స్ ఎంఆర్ఓతో మాట్లాడుకొని ఈ బ్యారికేడింగ్ ఫస్ట్ రిజాల్వ్ చేసుకోండి. ఐఎమ్ షూర్ యూ కెనాట్ అండర్ ప్లే ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ బ్యారికేడింగ్. రేపు 10 మంది లోపల రాయవద్దు. దిస్ బ్యారికేడింగ్ కెన్ ఓన్లీ ఎన్షూర్ దట్ ఓన్లీ 5 people come inside and you can regulate the crowd in a much better way. So please ensure this. Next, already చెప్పాము చిన్న చిన్న ఇష్యూస్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మన ఇంటర్నల్ గా జరుగుతున్న మీటింగ్స్ లో కూడా మీరు అందరికీ చెప్పడం జరిగింది. మనం నిష్పక్షపాతంగా, నిజాయితీగా, పారదర్శకంగా ఎలక్షన్ ప్రాసెస్ జరుగుతుందని కాదు, అలా కనిపించాలి కూడా. యూ షుడ్ ఆల్సో ఎన్షూర్ ఇట్ ఇస్ సీన్ అండ్ హర్డ్ లైక్ దట్. ఎందుకంటే వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ టు ఎన్షూర్ ఫ్రీ అండ్ ఫ్రాంక్ ఎలక్షన్స్. అట్ ద సేమ్ టైమ్ ఐ రిక్వెస్ట్ యూ to behave in the utmost professional manner that you can. ఈ పాయింట్ ఎందుకు చెప్పడం జరిగిందంటే చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి. రేపు ఎలక్షన్ రోజు ఏదో ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ who has a vote in the following village, he has to vote, he comes along with the gunman. కలెక్టర్ గారు చాలా నీట్ గా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓన్లీ ద పర్సన్ along with the voter slip, along with his voter ID,
can come and cast his ballot. So gunmen gani or supporters gani, they all need to be very strictly not allowed to enter the polling location of polling station. That is very, very important. Next important point, the coordination aspect. ఈ రోజు ఈ మీటింగ్ పెట్టడంతో మనకి ఏం అర్థమైందంటే రెవెన్యూ అధికారులతో and all the stakeholders of the election, I request every one of you to coordinate with your counterparts and ensure smooth functioning and smooth conduct of the elections. Last, at the cost of reputation, మరొకసారి ప్రతి ఒక్క మా జిల్లా పోలీస్ ఆఫీసర్లకి ఈ యొక్క మీటింగ్ తో చెప్తున్నాను, దయచేసి your conduct should be highly neutral, transparent, at the same time highest professional standards తో ఈ elections మనం జరుపుకోవాలి. Any deviation from professional standards or the instructions issued by the State Election Commission, there will be severe action against you. Let me make it very clear through this forum and through this stage. We will not spare anyone. I am sure, I am very confident about my team. Already మీరు లాస్ట్ ఒక 4-5 days నుంచి చాలా చక్కగా కృషి చేస్తున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు ప్రతి ఒక్కరి మీద. అట్ ద సేమ్ టైం మా రెవెన్యూ సహోదరులు కూడా నాకు ఐ యామ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ విల్ కోఆర్డినేట్ విత్ యువర్ పోలీస్ ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ అండ్ యాజ్ అ టీమ్ ఈ జిల్లాలో ఒక మంచి టీము, ఒక నిదర్శనంగా చక్కగా కోఆర్డినేషన్తో ఈ ఎలక్షన్ ప్రాసెస్ జరుపుతారని నాకు 100% నమ్మకం ఉంది. And I'm sure our officers, both revenue as well as police officers, will do an extremely good job. Has got the goodwill, the rapport, the liaison, the coordination, and the last but not least is not only being fair and transparent, as told by Rural SP garu, but appears to be fair and transparent. This మనం చేయాలి. It's nothing but a coordination issue, because most of the time we will be liaising with various departments, right from the point of bandobast at the ballot boxes area, the printing material area. We'll have other department people to coordinate. Then we'll have the MCC teams, which is a multidisciplinary team, where other departments' liaison is required. We have the check post, where the other departments will also be stationed. We have the route mobiles, though it is manned by the police, but we will be touring the area or we will be covering the election material when it is being distributed from the distribution center to the polling location. And striking or special striking force, which will be in liaison with the concerned RO, because based on the requirement or a developing law and order scenario, these forces will be moved to the point of requirement. And there also we need some lot of liaison. And after the election process is over, the balloting is over, then the material will be brought back. Again, the route mobiles have to coordinate with the presiding officers of the polling station and the reception center, where our people will be required to maintain the queue or disperse the unwanted lot. And the counting area, where the barricading or the election agent, the counting agent, etc., have to be identified and sent into the area. There also we need a lot of liaison. So every day, every minute, every hour from now, we need a lot of liaison with the RO, the concerned MPDOs, the stage 1 or stage 2 returning officers, and we will be getting n number of doubts. Whenever you get any, whatever small the doubt may be, you should not get don't be under the impression that people may think different about you. Try to take clarification from the collector control room, where our officers also located over there. And తర్వాత ఎలక్షన్ కమిషన్ చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది రిలేటెడ్ టు యూటిలైజేషన్ ఆఫ్ ద సర్వీసెస్ ఆఫ్ వాలంటీర్ సర్వీసెస్ ని ఎక్కడ కూడా యూటిలైజ్ చేసుకోవద్దు. వాళ్ళు ఎలక్షన్స్ లో యాక్టివ్ పార్ట్ గా తీసుకోవద్దు, ఐదర్ ఇన్ ద ఆఫీస్ ఆర్ సెక్రటేరియట్.
సో యాక్టివ్గా ఉన్నారని పంచాయతీ ఆఫీస్లో కానీ అలానే సెక్రటేరియట్లో కానీ ఏ డ్యూటీ కూడా ఇవ్వద్దు. సో వాళ్ళు తీసుకోవద్దు అని రిటర్న్గా కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి కాబట్టి వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ దాట్. నెక్స్ట్ మనకి ఆల్రెడీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి మనకి యాంటీసిడెంట్స్తో మన దగ్గర చాలా డీటెయిల్స్ ఉంటాయి. ఏ జీపీస్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని అది ఒకసారి మండల్ లెవెల్లో మీరు డిస్కస్ చేసుకోండి. అక్కడ సెన్సిటివిటీ ప్రకారం మనం ఫోర్స్ని కూడా అరేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అట్లానే పోలింగ్ పర్సనల్స్ని కూడా అరేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్స్ట్రా పోలింగ్ పర్సనల్స్ అయినా మీరు పెట్టుకోవచ్చు. సో ప్లీజ్ ఎవాల్యూట్ ద సెన్సిటివిటీ లెవెల్స్ ఇన్ యువర్ మండల్స్. సో ఓల్డ్ కంటిన్యూ చేస్తాము, అదర్వైజ్ రీసెంట్గా ఎన్ని ఇన్సిడెంట్స్ అక్కడ అయిందా లేదా అని ఓన్లీ జస్ట్ మనకు ఓల్డ్ ఫైల్నే కాకుండా కరెంట్ని కూడా కొంచెం లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని ఎవాల్యూట్ చేసుకోండి. అండ్ వీటన్నిటితో పాటుగా కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్, దానికి సంబంధించి మనం ఆల్రెడీ మన డిస్ట్రిక్ట్లో ఎంత అవసరం ఉంటుంది, వాట్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్, పీపీఈస్ కానీ ఆర్ శానిటైజర్స్ కానీ అదర్ అరేంజ్మెంట్స్, ఫేస్ షీల్డ్స్, మాస్క్, గ్లౌజెస్ ఇవన్నీ కూడా మనం రిక్వెస్ట్ చేస్తాం. ఇనఫ్ మెటీరియల్ మనకి వస్తుంది. కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అక్కడ మనకి పోలింగ్ బూత్లో ఉండాలి, అవుట్ సైడ్లో కూడా ఉండాలి, డిస్టెన్స్ ఫాలో కావాలి, ఖచ్చితంగా మనం సైనేజ్ మెయింటైన్ చేయాలి. కోవిడ్ ఎవరైతే పాజిటివ్ ఉంటారో పాజిటివ్ పేషెంట్స్ కూడా వీఆర్ గోయింగ్ టు అలౌ ఫర్ ద ఓటింగ్. ఆ లిస్ట్ మనకి అఫీషియల్గా ఉంది. సో ప్రతి మండలంలో కూడా ఇట్స్ అవైలబుల్. వాళ్ళు ఎండ్ ఆఫ్ ద లాస్ట్ అవర్లో వాళ్ళకి మనం ముందుగానే ఇన్ఫార్మ్ చేసి మీకు లాస్ట్ అవర్లో మీకు అలౌ చేస్తామని వాళ్ళని మన ఆశా ద్వారా కానీ ఏఎన్ఎం ద్వారా కానీ అలౌ చేయాలి. వైల్ కాస్టింగ్ దేర్ ఓట్ దే విల్ బి గివెన్ పీపీఈ. వాళ్ళు పీపీఈస్ వేసుకొని ఎక్కడైతే పాజిటివ్ ఓటర్స్ ఉన్నారో ముందుగానే వాళ్ళకి మేము పీపీఈ సప్లై చేసి ఆ పోలింగ్ స్టేషన్లో ఉంటాయి. వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వచ్చినాక పీపీఈ వేసుకొని క్యాస్ట్ చేయాలి. వాళ్ళు మధ్యలో చేయడానికి అవకాశం లేదు, లాస్ట్లో చేయాల్సి ఉంటుంది. అండ్ పంచాయతీ ఎలక్షన్స్ వరకు మేజర్ డిఫరెన్స్ ఏంటంటే జనరల్ ఎలక్షన్స్లో మీకు ఫేస్ వైజ్ ఉంటుంది, యూ హ్యావ్ టైం. సో నామినేషన్స్ అయినాక దెన్ ఎలక్షన్స్, పోలింగ్ తర్వాత మీకు కౌంటింగ్కి కొంత టైం ఉంటుంది. కానీ ఇక్కడ అన్నీ ఒకేసారి అయిపోతూ ఉంటాయి. సో మార్నింగ్ సెషన్లో మీరు ఎలక్షన్ కండక్ట్ చేస్తారు, ఆఫ్టర్నూన్లో కౌంటింగ్ చేస్తారు. సో మీరు ఎవరికైతే ట్రైనింగ్ ఇస్తున్నారో, ఎవరైతే పోలింగ్ పర్సనల్స్ అక్కడ పోలింగ్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు టోటల్గా అవేర్నెస్తో ఉండాలి. నాట్ ఓన్లీ సర్పంచ్ ఎలక్షన్స్, ఉప సర్పంచ్ ఎలక్షన్ కూడా వాళ్ళు కంప్లీట్ చేయాల్సి వస్తుంది. సో అందరికీ కూడా హోలిస్టిక్గా ట్రైనింగ్ ఇవ్వండి, హోలిస్టిక్గా థరో అయ్యేటట్టుగా చూడండి. దెన్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. ఎలక్షన్ డే రోజు మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలరు. అదర్వైజ్ మీకు ఎక్కువ గ్రివెన్సెస్, ఎక్కువ డౌట్స్ వచ్చి మీరే అటు ఇటు తిరగాల్సి వస్తుంది. సో ప్లీజ్ మేక్ షూర్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెల్ ట్రైన్డ్ అండ్ వెల్ ఇన్ఫార్మ్డ్. థ్యాంక్ యూ సార్. Mandal level team, మళ్ళీ ఒకసారి after this meeting, have a meeting at your mandal. All the 4 people sit together and discuss it, elaborate. ఎందుకంటే ఫస్ట్ ఈ పోలింగ్ స్టేషన్స్ గురించిన సెన్సిటివిటీ మీకే తెలుసు. యూ హ్యావ్ టు అగైన్ రీకాలిబ్రేట్. దీని ముందు ఏమి ఉంటుంది, ఇప్పుడు దీన్ని ఫైనలైజ్ చేసేసి ఆ లిస్ట్ క్విక్గా పంపించేస్తే వీ విల్ అగైన్ రీడిప్లాయ్ రిసోర్సెస్ అకార్డింగ్లీ. ఫస్ట్ వీ హ్యావ్ టు డూ దట్ ఇమీడియట్లీ వెన్ గో బ్యాక్ టు యువర్ మండల్స్. సెకండ్, మనకి ఈ యాక్షన్ ప్లాన్ ఫర్ బైండింగ్ ఓవర్స్ కానీ అక్కడ సెన్సిటివ్, ఎస్పెషల్లీ సెన్సిటివ్ లొకేషన్స్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరు బైండింగ్ ఓవర్ కేసెస్ ఏం చేయాలి, ఆర్ బేసిక్ బందోబస్తు ప్లాన్ డ్యూరింగ్ ద పోల్ ఈవెంట్ ఆర్ డ్యూరింగ్ ద నామినేషన్స్ ఏం చేయాలి. అండ్ ప్రాబ్లీ వీ మే ఆల్సో డూ దిస్ వెబ్కాస్టింగ్ ఆల్సో. వెబ్కాస్టింగ్ ఇప్పుడు సపోజ్ ఎలక్షన్ కమిషన్ నుంచి చేయలేకపోతే కూడా what we are planning, we will do it at our level through our using our digital assistants పెట్టుకొని we will just give a link, ఒక వీడియో కాన్ఫరెన్సింగ్ లింక్ ఇచ్చేస్తాము and our people will sit in the headquarters. I'll give a link to all the subdivision level police officers as well as the sub collectors. They can view all the sensitive locations through this web conference. It's nothing but a video conference and they can see whatever happened and we will authorize the digital assistant to keep this mobile, his own mobile as a device where he can capture most of the events what is happening. Okay, that we are planning at our district level and if any direction from the election commission was there, we will follow it. But this, as far as we are going to do this at the local level, that will also give a clear visibility because I can give any number of links to anybody. All the departments of district or division, mandal level work, I can give a link, just like how you connect in a video conference. So that is very handy that people can move and they can show how it is, what is happening and all. And during the poll day,
district level of Kudu, we are going to organize some people from some Sachivalayam and 10-15 people petkoni, we are going to divide those mandals to just watch out what is happening in there and immediately report to the control room. So that at least we will be having an eye on important police stations as well. So this is one thing we are going to do. Second, we have also established one vigilance and monitoring team for every constituency. At a very senior level officers we are going to post, and this committee is nothing but they are going to be the observers for the district level. So they are going to observe all the stakeholders. Akkada manam maatladutunna prati okkariki kuda ee freeness, fairness idanni kuda they are going to observe, and we will give them specific terms of references in which they have to report, and kuda we are going to discuss with them. But they are going to be the observers, and any kind of deviance in the following of procedures or any biasness or any partiality from our government servants or any election stakeholders jarugute maatramu, we are going to take a first-hand report from the this vigilance and monitoring committee team, and we are going to do a summary inquiry, and we are going to take actions. So the actions will also go very swiftly, so that it is felt that we are conducting this election we are not only conducting it, we are also seen to be conducting it. So SP garu adi mali chepparu, this is very important. The perception management enter any event or any project, that this perception management is very important. The very point of calling all the 4 stakeholders here is that you are all team. There is no difference of opinion as far as elections concerned. The only point what we follow is the rules and regulations given by the elections. There is no application of mind, there is no difference of opinion. So this will give a very strong signal, and I request all the mandals also go back and sit with one particular at the MPDO's office of Kuchwani, MRO, MPDO, SHO, EOPRD, have a meeting at your level, plan for your mandal, and properly publicize your meeting in the media, so that the public will see that all the four pillars are there, and they are going to take care of the election process. Okay, give a proper publicity about your conduct, so that it will give a lot of confidence. The election process is nothing but an environment what we create. What an environment we create for the voters as well as the candidates to participate. Like I said, what is free and fair? Free is for the voters. Fairness is for the candidates who are contesting. This rendu kachithanga jaragali. Daniki your mandal team should be intact and doing it. ఇది కాకుండా మన పోలింగ్ పర్సనల్స్ గురించి ఒక డేటాబేస్ వాట్ ఎవర్ యూ సబ్మిటెడ్ ఇన్ మార్చ్ 2020 లో సబ్మిట్ చేశారు. దిస్ ఇస్ ఫర్ ఆల్ ద హెచ్ఓడీస్. ఈ పోలింగ్ పర్సనల్స్ ఎక్కడెక్కడ మీరు సబ్మిట్ చేశారో డేటా ఇస్ బికమ్ లిటిల్ అబ్సలీట్. సో మీకు అన్ని డేటా అన్ని కూడా మీకు పూర్తి చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి రీవాలిడేట్ చేయండి, చేసుకొని యూ సెండ్ ద డీటెయిల్స్ బ్యాక్ టు us, సో దట్ ఈ పోలింగ్ పర్సనల్స్ అపాయింట్మెంట్ లో మళ్ళీ రిటైర్ అయిన వాళ్ళు ఆర్ ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు కూడా ఉండకుండా give us an updated item, which is the most important requirement as of now. So by tomorrow afternoon I want the data back, by latest by 3 o'clock. Okay, so all the HODs, nodal officers, I'll just read out who are the nodal officers at the district team also. And this one thing which is required immediately. Second, the visit of these polling stations by the team, mandal team, is important. Nothing like 4 people, all the police, revenue and PR, visiting all the police stations, visiting all these locations. They'll give a big message to the villagers that everything is happening systematically, and they are a team. So nobody will make an attempt to divide among yourselves. So make a visit to these polling stations once you are back, and make sure that there are basic minimum facilities. So SP garu cheppinattu ekkada prahari ledu, ekkada hyper sensitive untundo, akkada you propose for some kind of cordoning. We will see that whether it can be properly barricading cheyavacha or ela partition cheyali. We definitely work out. If it is furthermore required to be, then we will definitely do that. Okay, that action plan should also come from the mandal team.